తెలుగంటే తెగింపు, తెలుగంటే లాలింపు, తెలుగంటే చల్లని తల్లి నోటి పిలుపు. తెలుగంటే ఇదేనా? ఇప్పుడు తెలుగంటే ఆస్కార్. ఈ పాట విడుదలైన తర్వాత, ఈ పాటకు పురస్కారం వచ్చిన తర్వాత ఒక మిత్రుడు వెంకట్ అని చెప్పేసి అమెరికాలో ఒక పుస్తకం రాశారు. సంకల్ప వృక్షం రాసి 7 రోజులు ఆఫీస్లో లీవ్ తీసుకొని పుస్తకం రాదు. ఆ ఆఫీస్లో వీళ్ళ కోలీగ్ ఒక తెల్లమ్మాయి అడిగింది, ఏంటంటే నేను ఒక పుస్తకం రాశానంటే నాకు పుస్తకాలు చదవడం చాలా ఇష్టం, ఆ పుస్తకం ఇస్తారా నేను చదువుకుంటా అంటే, అయ్యో ఇంగ్లీష్లో రాయలేదండి, ఒక ఇండియన్ లాంగ్వేజ్ రాశాను, ఇండియన్ లాంగ్వేజ్లో రాశాను అంటే, ఏ లాంగ్వేజ్ అంటే తెలుగులో రాశానంటే. మా అమ్మాయి అందంట, ఇంగ్లీష్ అమ్మాయి, తెలుగు మీన్స్ దట్ నచ్చు లాంగ్వేజ్ అంట. అంటే భాషకు గౌరవాన్ని, భాషకి గుర్తింపును తీసుకొచ్చే పాటలు భావస్వామిని రాగస్వామిని అయ్యేందుకు నా జన్మ చరితార్థమైందని భావిస్తూ ఈ పాటను అవకాశం ఇచ్చిన కేరవాణి గారికి, రాజమౌళి గారికి, పాటను అద్భుతంగా ఆలపించిన రాహుల్ సిప్లిగంజ్ గారికి, కాలభైరవ్ గారికి, పాటను ఎంతో అత్యద్భుతంగా నృత్య ప్రదర్శన చేసిన ప్రేమ్ రక్షిత్ గారికి, తెర మీద గొప్పగా చిత్రీకరించబడిన వాళ్ళు ఎన్టీఆర్ గారికి, రామ్ చరణ్ గారికి, సెంథిల్ గారికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ పురస్కారంలోని ప్రతి భాగం కూడా అందరికీ చెందుతుంది. ఈ పురస్కారం నా ఒక్కరికి, కేరవాణి గారికి ఒక్కరికి కాదు, ఇది తెలుగు వారి సొత్తు, తెలుగు జాతి సంపదగా నేను తెలుగు వారికి అంకితం ఇస్తూ ఈ సందర్భంగా మరీ ఎన్నో మంచి పాటలు వినబోతున్నాను. అంటే మా సుచి పక్కనే కూర్చొని పాటలు వింటుంటే అంటుంది, ఏమిటి ఇన్ని మంచి పాటలు రాశారండి మీరు అంటుంది. ఒకసారి కార్యక్రమం తర్వాత మళ్ళీ మనం చూసే పద్ధతి మారుతుంది, మా ఆవిడ చూసే పద్ధతి కొంచెం మార్పు వస్తుంది. ఇప్పటికే చాలా ప్రేమ, చాలా అభిమానం, కానీ ఇంత భక్తి పెరుగుతుందేమో, భక్తి పారవశ్యం వచ్చేస్తుందేమో. మేడం ఇవాళ నుంచి రోజుకు 5 నిమిషాలు నాతో ఫోన్ మాట్లాడండి మేడం, సార్ ఒకదాని నేను చెప్తాను, ఒక 5 మినిట్స్. ఇప్పుడు ఇంకొక కార్యక్రమం జరుగుతోంది, స్పందన ఈద వాళ్ళు నిర్వహిస్తున్నారు. స్పందన ఈద వాళ్ళకు మంచి 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 సంకల్పంతో చేస్తున్నారు. ఎందుకంటే జ్యోతిర్మయ నాకు స్నేహితురాలుతాను, వాళ్ళ అమ్మాయి చిన్నతనంలోనే ఒక దురదృష్టకరమైన సంఘటనలో ఆ అమ్మాయి కన్ను మూసింది. ఆ ఇంట్లో చాలా చాలా విషాదం ఏర్పడింది. ఆ విషాదం, అలాంటి విషాదం మళ్ళీ ఏ కుటుంబంలో రాకూడదనే ఉద్దేశంతో, ఒక మంచి సంకల్పంతో పిల్లలకి జీవితం విలువ పట్ల అవగాహన పెరగాలని ఎన్నో సదస్సులు, ఎన్నో కార్యక్రమాలు పాఠశాలల్లోనూ కళాశాలలో నిర్వహిస్తున్నారు ఆ స్పందన ఈద ఫౌండేషన్ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఇలాంటి పరిస్థితి, ఇలాంటి స్థితి ఎదురైనప్పుడు మనం ఎలా ఉండాలి అంటే, ఎవడ్రా నువ్వు, ఇనుమును నేను, నన్ను కాల్చితే కత్తెవుతాను. ఎవడ్రా నువ్వు, మట్టిని నేను, నన్ను తొక్కితే ఇటుకవుతాను. ఎవడ్రా నువ్వు, రాయిని నేను, గాయంగాని చేశారంటే ఖాయంగానే దేవుణ్ణవుతాను. ఏ బిడ్డ, ఇది నా అడ్డ. ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళి జీవితంలో ఎలాంటి సమస్యలైనా అవలీలగా పరిష్కరించవచ్చు, అవలీలగా ఎన్నో శిఖరాలు అధిరోహించవచ్చు అని చెప్తూ ఈ సందర్భంగా మరొక్కసారి మంచి పాటలు వినే అవకాశం ఇచ్చినందుకు. అట్లాగే ప్రదీప్ గారు, మీరు కార్యక్రమాన్ని నిర్వహించే పద్ధతి చూస్తుంటేనేమో నన్నాను, ఏంటండి ఇంత తక్కువ వ్యవధిలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని రూపొందించారు, మాలలో ఉన్నాను మాట్లాడకూడదు కానీ ఒక మాట చెప్తానండి మీకు అన్నా. ఏంటండి అన్నారు. ప్రదీప్ గారు ఐ లవ్ యూ అన్నాను. తర్వాత మా మిత్రులు ఆర్పి పట్నాయక్ గారు కూడా పిలవగానే వచ్చారు. ఆర్పి పట్నాయక్ గారు ధన్యవాదాలు, మీ పాట మీ గళం వినడం కోసం ఎదురు చూస్తున్నారు చాలా మంది, నేను కూడా ఎదురు చూస్తున్నా. థ్యాంక్ యూ నిహారిక, ఎంతో హుందాగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిసారి మీ వాగ్దాటిని చూసి ఎంతో పొందిపోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడు ఒక 2 ఇంచులు హీల్స్ వేసుకోకుండా ఇలా పొడిగయ్యాను మీ కాంప్లిమెంట్కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి పెద్దవాళ్ళ ముందర